రైట్ ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్. కరెంట్ ఎస్ఎన్టీ 25th March 2024 కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్స్ చూద్దాం. ఎగ్జామినర్ ప్రిడామినెంట్ గా కరెంట్ ఎస్ఎన్టీ మీద ఆధారపడుతున్నాడు అనే అంశం మనందరికీ అర్థమైపోయింది. మొన్నటి వరకంటే స్టాండర్డ్ బుక్ లోని ఇన్ఫర్మేషన్ చదువుకొని వెళ్ళాము, అవి రాలేదు. సో దట్ వరీ అయిపోయాం. గ్రూప్ 2 లో అదే పరిస్థితి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అదే పరిస్థితి. ఇప్పుడు కరెంట్ ఎస్ఎన్టీ మీద ఫోకస్ పెరిగింది. కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ పెరిగింది. కరెంట్ పాలిటీని కూడా అడుగుతున్నారు. ఇప్పుడంతా కరెంట్ ఇష్యూస్‌కి ప్రతి అభ్యర్థి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అయితే కరెంట్ ఇష్యూస్ చదువుకునేటప్పుడు మనం మ్యాగజైన్స్ చదవకూడదు మళ్ళీ. కేవలం మ్యాగజైన్స్ మీద ఆధారపడితే కష్టమవుతుంది. ఇంపార్టెంట్ అఫీషియల్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. సపోజ్ యూ ప్లీజ్ సీ అట్ దిస్ క్వెషన్. ఈ 81వ క్వెషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్ట్ సెన్స్ గురించి అడిగాడు. వాట్ ఈస్ దట్? ఆర్ట్ సెన్స్. ఆర్ట్ సెన్స్ అనే పరికరం గురించి అడిగాడు. చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్ట్ సెన్స్ డివైస్ అన్నాడు. ఆర్ట్ సెన్స్ పరికరం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇట్ ఈస్ ఎ నావెల్ నాన్ ఇన్వేసివ్ డివైస్ టు అసెస్ ద హెల్త్ అండ్ ఏజ్ ఆఫ్ ది నర్వస్ న్యూరాన్స్, దేర్ బై ప్రొవైడ్ ఎర్లీ స్క్రీనింగ్ ఫర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిసీజెస్ అన్నాడు. ఇన్ఫాక్ట్ ఇది వార్తాపత్రికల్లో కూడా కవర్ కాలేదు. ఒకే ఒక దగ్గర కవర్ అయింది. దట్ ఈస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఎప్పటిదో తెలుసా? ఏకంగా ఇది ఏప్రిల్ 2023లో ఉన్నటువంటి న్యూస్ ఇది. ఇప్పటిది కాదు. అంటే ఎగ్జామినర్ కొంత లోతుకెళ్ళాడు. ఏప్రిల్‌లో న్యూస్‌లో ఉందది కదా! సో, బ్లడ్ వెసెల్స్ యొక్క హెల్త్‌ని అసెస్ చేయటం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు ఒక డివైస్ కనుక్కున్నారు. దానికి ఆర్ట్ సెన్స్ అని పేరు పెట్టారు. ఓకేనా? బ్లడ్ వెసెల్స్ యొక్క హెల్త్‌ని కనుక్కోవడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు ఒక డివైస్‌ని కనుక్కొని దానికి ఆర్ట్ సెన్స్ అనే పేరు పెట్టారు. ఓకేనా? ఇప్పుడు స్టేట్‌మెంట్ ఏమంటున్నాడు ఎగ్జామినర్ అంటే, ఇదొకసారి చూడండి మళ్ళీ అగైన్. గివ్ మీ 1 సెకండ్. ఇప్పుడు చూడండి మళ్ళీ. సో, ఏమంటున్నాడు? ఇట్స్ ఎ నావెల్ డివైస్, నాన్ ఇన్వేసివ్ డివైస్. న్యూరాన్‌ల యొక్క ఆరోగ్యం అంటున్నాడు. తప్పు ఇది. న్యూరాన్‌ల ఆరోగ్యం అనంగానే వెంటనే కొట్టేయాలి. వాటి వయసుని కాదు. ఇది బ్లడ్ వెసెల్స్‌ని యొక్క హెల్త్‌ని అంచనా వేయటానికి తీసుకొచ్చినటువంటి పరికరం. ఆర్ట్ సైన్స్ పరికరాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇప్పుడే చూసాం. ఐఐటీ మద్రాస్ వాళ్ళు. హెడ్డింగ్ చూసే మనం అంచనా వేసుకోవచ్చు. అయితే చూడండి, ఆర్ట్ సెన్స్ డివైస్ ఈస్ పవర్డ్ బై ప్రొప్రైటరీ నాన్ ఇమేజింగ్ ప్రోబ్ అండ్ అన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నాడు. దిస్ వన్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ అదే వర్డ్స్ ఇవి. ఇట్ ఈస్ పవర్డ్ బై ఇట్ ఈస్ పవర్డ్ బై ప్రొప్రైటరీ నాన్ ఇమేజింగ్ ప్రోబ్ అండ్ అన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇంకేంటండి ఇంతకంటే బాగా? సో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి బేస్ చేసుకొని ప్రిడామినెంట్‌గా మనకి ఎస్ఎన్‌టీ తాలూకా క్వెషన్స్ అడుగుతున్నారు. అయితే 1 ఇయర్ బ్యాకెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయటానికి మీ అందరికీ నా అష్యూరెన్స్ ఏంటి అంటే, లిటిల్ బిట్ బ్యాకెళ్తాం. ఇది మార్చ్ నుంచి స్టార్ట్ అయింది ఈ ఇనిషియేటివ్. మార్చి 1 నుంచి మీరెవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు. మీరంతా ముందు జాయిన్ అయిన వాళ్ళు. మీరంతా అదృష్టవంతులు. లైవ్ సెషన్స్‌లో ఉన్న మీరంతా. ఈ మార్చి 1 నుంచే స్టార్ట్ అయింది కదా! దీనికంటే ముందెళ్తాం. ఇంకా బ్యాకెళ్తాం. మేబీ నేను ఆగస్ట్ నుంచి కూడా మీకు ఈ ఎస్ఎన్‌టీ టాపిక్స్‌ని, కరెంట్ ఎస్ఎన్‌టీ టాపిక్స్‌ని ఫ్రమ్ పీఐబీ నుంచి అండ్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకొచ్చి ఇస్తాను. సార్, పీఐబీ సరిపోతుంది గదా! మీరింత స్పష్టంగా చూయించారు గదా! అంటే, నో, సమ్ క్వెషన్స్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ పీఐబీ. పీఐబీలో కొన్ని క్వెషన్స్ కవర్ కావట్లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది. ఒక్క సెకండ్ ఇది ఎరేజ్ చేస్తాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే. చూడండి ఒకసారి క్వెషను. భారత్ జీపీటీ వ్యవస్థ మరియు సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడి 11 భాషల్లో ప్రతిస్పందించగల మల్టీ మోడల్ ఏఐ సాధనాన్ని గుర్తించండి అన్నాడు. ఇది ప్రీ-ఏబీలో కనపడదు. కానీ మీకు న్యూస్ పేపర్స్‌లో ప్రిడామినెంట్‌గా వచ్చింది. ఒక్కసారి చూసినట్లయితే మీకిక్కడ క్లియర్‌గా ఉంది చూడండి.
ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లస్ పలు ఐఐటీల సమన్వయంతో భారత్ జీపీటీ అనేదొకటి ఏర్పాటైంది. ఇది చాట్ జీపీటీ తరహా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ఇది రూపొందించినటువంటి మోడల్‌కి హనుమాన్ అనే నామకరణం చేసినట్లు చెప్పబడింది. మొత్తం 11 స్థానిక భాషల్లో ఇది పనిచేస్తుంది. ఇది న్యూస్ పేపర్స్‌లో కవర్ అయింది ప్రెడామినెంట్‌గా. సో, మీకు ప్రెడ బోత్ సైడ్స్ చూడాలి మీరు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చదువుకోవాలి. ప్లస్ న్యూస్ పేపర్స్ క్లియర్ చేసుకోవాలి. 2 క్లియర్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి, అది నేను తీసేసుకుంటాను. యూ డోంట్ వర్రీ అబౌట్ కరెంట్ ఎస్&టి అండ్ కరెంట్ ఎకానమీ. ఓకేనా? క్లియర్‌గా స్పష్టంగా హనుమాన్. ఇట్లా ఉన్నాయి క్వెషన్స్. బోత్ ఈఐబీ అండ్ న్యూస్ పేపర్స్‌ని బేస్ చేసుకొని మీకు క్వెషన్స్ అడుగుతున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డే వైస్ మీరు ప్రిపేర్ కావాల్సిన పనుంటుంది. ఈ క్వెషన్ పేపర్‌లో అన్నీ కూడా ఫ్రెండ్స్ ప్రిడామినెంట్‌గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్ న్యూస్ పేపర్స్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్ న్యూస్ పేపర్స్ ఇవే అడిగాడు. మనం నిన్న కోర్ ఎస్&టిలో అంతలా ఉన్న క్లాస్ చెప్పుకున్నాం కదా! ఒక్కోసారి ఒక్కటి కూడా అడిగే ఛాన్స్ లేకపోవచ్చు. ప్రధానంగా మీకు కరెంట్ ఎస్&టి పార్ట్ పీఐబీ నుంచి ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు. సో, పీఐబీని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే గాని పరిస్థితి కనపడదు. సపోజ్ ఈ క్వెషన్ ఉందండి. 69థ్ క్వెషను. ఈ క్వెషన్ అయితే డైరెక్ట్‌గా ఒక్క లైన్ కూడా చేంజ్ చేయకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్నటువంటి ఇయర్ ఎండ్ రివ్యూ ఉంటుంది. ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాళ్ళ దాంట్లో నుంచి ఒక్క క్వెషన్ కూడా ఒక లైన్ కూడా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసాడు 4 స్టేట్మెంట్స్ రూపంలో. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి. మనం ఎవ్రీ సండే ఒక స్పెషల్ క్లాస్ పెట్టుకుందాం. ఈ ఇయర్ బుక్స్ టాకిల్ చేయడానికి మీ అందరికి ఇయర్ బుక్స్ టాకిల్ ఇయర్ బుక్ ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉంటాయి కదా! వాటిని టాకిల్ చేయడానికి మనం ఒక స్పెషల్ సెషన్‌ని సండే పెట్టుకుందాం. సో, ఈ రకంగా మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీద ఆధారపడి ప్రిపేర్ కావాలి. ఓకేనా? సరే ఈరోజు పాఠ్యాంశం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ ఎస్&టిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ న్యూస్‌లో ఉన్నాయి. శివశక్తి, స్టేషియో శివశక్తి అనేదొకటి న్యూస్‌లో ఉంది. దెన్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఇది ఖచ్చితంగా క్వెషన్‌గా వస్తది మీకు. 100% గ్యారంటీ. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ మీద క్వెషన్ కంపల్సరీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మొత్తం కాన్సెప్ట్స్ ఇచ్చేసాను మీకు. దెన్ యూఎన్ అడాప్ట్స్ ఫస్ట్ గ్లోబల్ రిజల్యూషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూస్‌లో ఉంది. దాని మీద ఇచ్చేసాను. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేని మార్చి 24న జరుపుకుంటున్నాం. దాని గురించి మాట్లాడాను. ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ తోటి నడిచేటటువంటి ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌ని ఒక ప్రైవేట్ సంస్థ ఒకటి తయారు చేయటానికి ముందుకొచ్చింది. దాని గురించి మాట్లాడుకుంటాం. ఇక పోయమ్ 3 ఎక్స్‌పెరిమెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, కన్మింగ్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అండ్ పీఎస్ఎల్‌వి ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ 3 అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. బోత్ మీడియాలో పీడీఎఫ్ ఇస్తున్నాం. తెలుగు వాళ్ళకి నష్టం ఉండకూడదు. ఇంగ్లీష్ వాళ్ళకి నష్టం ఉండకూడదు. తెలుగులో ఇంత క్వాలిటీ పీడీఎఫ్ ఐ థింక్ మన ఇన్‌స్టిట్యూట్ నుంచే వస్తుందని నేను అనుకుంటున్నాను. అది నాకు పూర్తిగా తెలీదు. బట్ ఐ యామ్ సేయింగ్ కాన్ఫిడెంట్‌లీ థట్. సరే చూద్దాం. ఈరోజు 25థ్, 26థ్ రేపు కవర్ చేస్తాను. ముందుగా స్పేషియో శివశక్తి అనేదేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి భూమి మీద వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లున్నాయి కదా! కర్నూల్, ఒంగోల్, విశాఖపట్నం అట్లా. ప్లానెట్స్ ఇతర గ్రహాలమైన కూడా కొన్ని ప్లేసెస్‌కి పేర్లు పెట్టడం కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఉంది. ప్లానెటరీ సిస్టమ్ యొక్క నామకరణం కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఏం చేసింది అంటే చంద్రయాన్-3 మిషన్‌లో మన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగిన ప్రాంతానికి ఏమని పేరు పెట్టిందంటే శివశక్తి లేదా స్టేషియో శివశక్తి అని పేరు పెట్టింది. అప్పట్లో ప్రధానమంత్రి గారు అప్పుడే అనౌన్స్ చేశారు. ఆ ప్రాంతానికి శివశక్తి అని పేరు పెడతాము అని చెప్పి. సో, భూమిపై వివిధ ప్రాంతాలకు వివిధ పేర్లు ఉన్నట్లుగానే, ఇతర గ్రహాల ఉపరితలాలపై ఉన్న ప్రాంతాలకు కూడా పేర్లు పెడతారు.
ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు. ఏమవుతుంది ఒక ప్రాంతానికి పేరుంటేనే కదా! మనం ఏదైనా ఆ ప్రాంతం యొక్క లక్షణాలను సులభంగా గుర్తించడమే కాకుండా వివరించగలుగుతాం. పేర్లుంటాయి. ఇతర గ్రహాలపై కూడా పేర్లు పెట్టడము అనేది ఇంపార్టెంట్. సో, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది ఇతర గ్రహాల ఉపరితలాలకు పేర్లను పెట్టటానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ. దీనికి మాత్రమే అధికారం ఉంది. ఇతర గ్రహాల ఉపరితలాలపై పేర్లు పెట్టటానికి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక ప్రభుత్వ సంస్థ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ప్రభుత్వేతర సంస్థ. ఎన్‌జీఓ. ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో, ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లే లక్ష్యంతోటి 1919లో ప్రారంభించబడింది. మాంటేగ్ చేమ్స్‌ఫోర్డ్ సంస్కరణల కాలంలో. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఫ్రాన్స్‌లో ఉంది. సో, ఇది చూడాలనుకుంటే మీరు పారిస్ ఎళ్ళాలి. ఓకేనా? ఓకే. దీని గురించి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శివశక్తి అనేదేమిటి? చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగినటువంటి ప్రాంతానికి ఐఏయు ఇచ్చినటువంటి పేరు. ఓకేనా? ప్రభుత్వేతర సంస్థ ఇది 1919లో ఏర్పడింది. పారిస్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇక కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ 100% అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ఆహ్, ఏరియా ఫ్రెండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరెన్ని స్టార్ మార్క్స్ పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. ఈ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే, చూడండి ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఏం చేశారు అంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యావరేజ్‌గా చూస్తే, ప్రపంచం మొత్తం మీద ప్రొటెక్టెడ్ ఏరియాస్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే, యావరేజ్‌గా 16%. అంటే నేషనల్ పార్క్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా 16% మేర మన భూగోళం మీద కానీ, సముద్రంలో కానీ విస్తరించి ఉన్నాయి. ఈ 16% 30%కి తీసుకెళ్ళాలి అని చెప్పి, ఈ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ చెప్తుంది. అంటే దాదాపుగా రక్షిత ప్రాంతాలను రెట్టింపు చేయాలని చెప్తుంది. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్. సో దట్ జీవ వైవిధ్యాన్ని కాపాడుకొని, మానవాళిని కూడా కాపాడుకోవచ్చు. జీవ వైవిధ్యం లేదు అంటే మానవాళికి మనుగడ లేదు. గ్యారంటీ. అయితే ఇది బానే ఉంది. 30%కి పెంచుకుందాము రక్షిత ప్రాంతాలని. సో దట్ జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామని ఈ ఫ్రేమ్‌వర్క్ చెప్తుంది కదా! అయితే భారతదేశంలోని గిరిజన జనాభాని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పి, యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా యూనివర్సిటీలో గిరిజన హక్కులపై నిర్వహించిన సదస్సులో నిపుణులు హెచ్చరించడం జరిగింది. అందుకని ఇది న్యూస్‌లో ఉంది. సో, భారతదేశంలో మొత్తం నోటిఫై చేయబడినటువంటి నేషనల్ పార్క్స్ సంఖ్య 109. దీంట్లో 89 నేషనల్ పార్క్స్ గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. దిస్ వాస్ టేకెన్ ఫ్రమ్ ది హిందూ నుంచి తీసుకొని మీకిస్తున్నాను. దిస్ డేటా పాయింట్. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్, కన్మింగ్ మాంట్రియల్ అంటే ఏంటంటే అండి, కన్మింగ్ అనేది చైనాలో ఉన్నటువంటి ఒక సిటీ. మాంట్రియల్ అనేది ఒక సిటీ. ఈ 2 సిటీలు దీనికి ముందెందుకున్నాయంటే, మాంట్రియల్ అనేది ఈ సీబీడీ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఎ అనే సంస్థ మాంట్రియల్‌లో ఉంది కాబట్టి, మాంట్రియల్ అనే పేరు పెట్టారు. ఈ ఫ్రేమ్‌వర్క్ కన్మింగ్ అనే సిటీలో రూపొందించబడింది కాబట్టి, కన్మింగ్ అనే దాన్ని తగిలించారు. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అంటే మీనింగ్ అది. సింపుల్‌గా జీబీఎఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌ని ఇంకో రకంగా కూడా పిలుస్తారు. పోస్ట్ 2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రేమ్‌వర్క్ ఎప్పుడు రూపొందించబడింది అంటే, మనకొకటుంది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సీబీడీ అని ఒకటుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సీబీడీ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ మనందరికీ తెలుసు. ఈ సీబీడీ యొక్క 15థ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశంలో 19థ్ డిసెంబర్ 2022న ఈ జీబీఎఫ్ రూపొందించబడింది. మనకు వాతావరణ మార్పుల కోసం పారిస్ అగ్రీమెంట్ ఉంది కదా!
వాతావరణ మార్పుల కోసం ఏ విధంగా అయితే పారిస్ అగ్రీమెంట్ ఉందో, ప్రకృతి కోసం లేదా బయోడైవర్సిటీ కోసం రూపొందించబడినటువంటి పారిస్ ఒప్పందంగా దీన్ని పిలుస్తారు ఈ జీపీఎఫ్‌ని. ఓకేనా? ప్రకృతి కోసం రూపొందించబడినటువంటి పారిస్ ఒప్పందంగా జీబీఎఫ్‌ని పిలుస్తారు. వాతావరణ మార్పులకి ఏ విధంగా అయితే పారిస్ ఒప్పందం ఉందో, ఇన్ ద సేమ్ మేనర్ జీబీఎఫ్ అనేది ప్రకృతి కోసం లేదా బయోడైవర్సిటీ కోసం రూపొందించబడినటువంటి పారిస్ ఒప్పందం అన్నట్లుగా ట్రీట్ చేస్తున్నారు. పోల్చుతున్నారు. ఓకే. ఇది ఈ ఫ్రేమ్‌వర్క్ దేని స్థానంలో అంతకుముందు లేదా మరి బయోడైవర్సిటీని కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా అంటే ఉంది. అంతకుముందు ఉన్నదాన్ని ఏమని పిలుస్తాము అంటే స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ బయోడైవర్సిటీ 11, 20 ఈ టార్గెట్స్ కూడా దీంట్లో భాగమే. అనే దాని స్థానంలో ఈ జీబీఎఫ్ వచ్చింది. ఈ జీబీఎఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో ఏముంది అంటే మైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఫిషింగ్ వంటి కార్యకలాపాల ద్వారా జీవ వైవిధ్యాన్ని నాశనం చేసేటటువంటి కార్యకలాపాలకు దేశాలు సబ్సిడీని ఇవ్వటం మానేయాలి అని చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. సిఫార్సు ఉంది. మైనింగ్‌కి కానీ, ఇండస్ట్రియల్ ఫిషింగ్‌కి కానీ అనేవి జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా నాశనం చేస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి కాబట్టి, అలాంటి కార్యకలాపాలకి దేశాలు సబ్సిడీలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇది నిర్దేశిస్తుంది. ఈ జీబీఎఫ్‌లో 4 గోల్స్ ఉన్నాయి. 2050 నాటికి సాధించాలి. 4 గోల్స్ 23 టార్గెట్స్ ఉన్నాయి. 2030కి సాధించాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. 4 గోల్స్ అండ్ 23 టార్గెట్స్. 4 గోల్స్ 2050 కల్లా సాధించాలి. 2030 కల్లా 23 టార్గెట్స్ సాధించాలి. ఈ 23 టార్గెట్స్‌లో టార్గెట్ 3 అనేది వెరీ ఇంపార్టెంట్. టార్గెట్ 3 ఏంటి టార్గెట్ 3 అంటే, ఈ టార్గెట్ 3ని ముద్దుగా ఏమని పిలుస్తారు అంటే 30/30 అని పిలుస్తారు. టార్గెట్ 3ని ఏమని పిలుస్తారు? 30/30 టార్గెట్ అని పిలుస్తారు. ఏంటి ఈ 30/30 టార్గెట్ అంటే, ఇదిగోండి భూమి మీద ఒక 30%, సముద్రాల మీద ఒక 30% సముద్రాన్ని, రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి బయోడైవర్సిటీని కాపాడాలి అనేదే 30/30 టార్గెట్. భూమి మీద ఒక 30%, సముద్రాల మీద ఒక 30%, రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి బయోడైవర్సిటీని కాపాడాలి అని చెప్పేదే 30/30 టార్గెట్. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గిరిజనులకు ఇబ్బందికరంగా తయారవుతుంది. ఎందుకంటే రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేస్తే గిరిజనులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. వారి కార్యకలాపాలు అనేవి కొంతవరకి రిస్ట్రిక్ట్ చేయబడతాయి. దిస్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో, ఇంకా కొంత నోట్ ఇచ్చానండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య నష్టం సంభవిస్తూ ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే హోలోసిన్ ఎక్స్‌టింక్షన్ వస్తుంది అని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. జీవ వైవిధ్యం అంతరించిపోవటం మూలంగా వచ్చే ఒక విలుప్తతని ఏమని పిలుస్తాం? విలుప్తత అంటే మొత్తం అంతరించిపోవటం. హోలోసిన్ ఎక్స్‌టెన్షన్ అని పిలుస్తారు. ఇప్పటివరకు భూగోళం మీద 5 మాస్ ఎక్స్‌టెన్షన్స్ జరిగాయి. మాస్ ఎక్స్‌టెన్షన్ ఈవెంట్స్ జరిగాయి. సామూహిక విలుప్త సంఘటనలు 5 జరిగాయి ఇప్పటివరకు భూమి మీద. ఈ జీవ వైవిధ్యాన్ని ఇలాగే నష్టపరుచుకుంటూ వెళ్తే మనకి హోలోసిన్ ఎక్స్‌టింక్షన్ వస్తుంది. దీన్ని సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్ ఈవెంట్ 6వ సామూహిక విలుప్త సంఘటనగా భూమి మీద పిలవాల్సొస్తుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకేనా? సో, ప్రకృతి క్షీణిస్తే మిలియన్ జాతుల మనుగడకు ముప్పు కలగటమే కాకుండా బిలియన్‌ల ప్రజలు ప్రభావితమైపోతారు. సో, బయోడైవర్సిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో, చాలా వివరంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. యూ ప్లీజ్ మేక్ యూటిలైజ్ ఆఫ్ థిస్. యెస్టర్‌డే పెట్టిన టెస్ట్‌లు మీరు ఆల్రెడీ రాసుంటారనుకుంటున్నాను నేను. ఈరోజు రేపు కూడా దీని మీద టెస్ట్ ఉంటుంది మీకు మళ్ళీ. జాగ్రత్తగా చదువుకోండి. దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు క్వెషన్ రాకుండా ఉండదు ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకు ఒకప్పుడు కొన్ని గ్రేట్ ఇన్వెన్షన్స్ ఎట్లా జరిగాయి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాగా. ఇదొక గొప్ప ఆవిష్కరణ అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఈరోజు మనం ఉంటున్న సమాజంలో బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ బై ది మ్యాన్ అంటే ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భద్రతపై మొదటిసారిగా ఒక రిజల్యూషన్‌ని యునైటెడ్ నేషన్స్ ఆమోదించింది. మార్చి 24, 2024న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది వితౌట్ ఓటింగ్. వాయిస్ ఓట్ ద్వారా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశం యునైటెడ్ స్టేట్స్. ఇక చాలా దేశాలు 123 దేశాలు దీన్ని బలపరచడం జరిగింది. ఇంక్లూడింగ్ రష్యా, చైనా అండ్ క్యూబా. నో వన్ అపోజ్డ్. ఇప్పుడు ఎక్కడున్నా గాని కృత్రిమ మేధే చాలా దుర్వినియోగం అయితుంది కూడా. చాలా శక్తివంతమైన సాంకేతికత ఇది ఈ రోజుల్లో. దీన్ని ఈవెన్ టెర్రరిస్టులు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచం పెద్ద సవాలును ఎదుర్కోవాల్సొస్తుంది కాబట్టి, ఈ కృత్రిమ మేధను జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు ఒక అణుబాంబును ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి కృత్రిమ మీద ఆధారిత ఇంకా శక్తివంతంగా ఇప్పటిదాకా రూపొందిన అణుబాంబుని ఎలా రూపొందించాలని మనం ఇన్‌పుట్ ఇస్తే కృత్రిమ మేధ చెప్పేస్తది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జీవ రసాయనాలను ఎలా తయారు చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తది. అంత వెపన్ అన్నమాట. అయితే దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సంఘ విద్రోహ శక్తులు కి ఇది దుర్వినియోగం చేయకుండా ఉండాలి అంటే కొంత ద ఆహ్, ప్రొటెక్టివ్ మెజర్స్ అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుంది అంటే, అన్ని దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. మానవ హక్కులకు భంగం కలిగించకూడదు ఇది. సేఫ్‌గా ఉండాలి. విశ్వసనీయమైనది. అందరూ నమ్మాలి దీన్ని. అలా రూపొందించాలి అని చెప్పేసి ఈ రిజల్యూషన్‌ని ఆమోదించడం జరిగింది యునైటెడ్ నేషన్స్. ఓకేనా? ఇప్పుడు వె చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఫలితంగా మానవ హక్కులు మనం చూసాం. డీప్ ఫేక్స్ చూస్తున్నాం. మానవ హక్కులు పోతున్నాయి. వ్యక్తిగత డేటా రక్షణ పోతుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలపై కూడా ఇది ప్రభావం చూపిస్తూ వస్తుంది. ఇదే కొన్ని నోట్స్ ఇచ్చాను మీకు. ప్రపంచంలో తొలి ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత కోసం ఒక ఇన్‌స్టిట్యూట్‌ని అంటే ప్రొటెక్టివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దానిపై రిసర్చ్ చేసి, కొన్ని సజెషన్స్ ఇవ్వటానికి ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌ని బ్రిటన్ ప్రారంభించడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దెన్ నవంబర్ 1-2 వరకి 2023లో యునైటెడ్ కింగ్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లోని బ్లెచ్‌లీ పార్క్‌లో ఏఐ సేఫ్టీ సమ్మిట్ అనేది నిర్వహించబడింది. ఇది వెరీ ఇంపార్టెంట్. మన భారత్ కూడా పాల్గొంది. మీకు నవంబర్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్‌లో ఇదొస్తుంది. ఇక ట్యూబర్కులోసిస్ ఈస్ ఇన్ న్యూస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన దేశము అనేది ట్యూబర్క్యులోసిస్ యొక్క హాట్‌స్పాట్ ఫ్రెండ్స్. ప్రపంచంలోనే హైయెస్ట్ భారతదేశం ట్యూబర్క్యులోసిస్ టీబీ అంటాం కదా! ఈ ట్యూబర్క్యులోసిస్‌కి హాట్‌స్పాట్. ప్రపంచంలోని టీబీ కేసుల్లో 27% భారత్‌లోనే ఉన్నాయి. ప్రతి ఐ థింక్ ప్రతి నిమిషానికి దాదాపు 3,000 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారట టీబీ వలన. సమ్ ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఈరోజు హిందూ పేపర్‌లో ఎడిటోరియల్స్ 2 ఎడిటోరియల్స్ టీబీ మీదే ఉన్నాయి. యెస్టర్‌డే ఇవాళ కాదు. 2 ఎడిటోరియల్స్ టీబీ మీదే ఉన్నాయి. అంటే దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ట్యూబర్క్యులోసిస్ అనే దానికి మన దేశం హాట్‌స్పాట్. ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులున్న దేశం మన దేశమే. అందుకని మన దేశం 1962లో ఈ టీబీని ఎదుర్కోవటానికి జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. ఇది అనేక మార్పులు పొందుతూ నేడు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్‌గా పిలువబడుతూ ఉంది. ఈ మార్పుల గురించి మనం కోర్ ఎస్&టీలో చెప్పుకుందాం. మీకు పబ్లిక్ హెల్త్ అనే టాపిక్ ఉంది కదా! డిసీజ్ బర్డెన్ అనే టాపిక్ ఉంది. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. టీబీ మీద క్వెషన్ వస్తుంది. టీబీని ట్రీట్ చేయాలి అంటే ప్రధానంగా ఉపయోగించేవేంటి? ఎనీబడీ? ఒకసారి రెస్పాండ్ అవుతారా? టీబీకి ప్రధానంగా వాడే మెడిసిన్ ఏంటి? డాట్స్. డాట్ సార్. డాట్ మెడిసిన్ సార్. మెడిసిన్స్ పేర్లు చెప్తారా? డాట్ దట్ ఈస్ ఎ ట్రీట్మెంట్ అది. స్ట్రెప్టోమైసిన్ సార్. స్ట్రెప్టోమైసిన్ బాగా ఓల్డ్. వెరీ ఓల్డ్ అది. స్ట్రెప్టోమైసిన్. రాయొద్దమ్మా దీని మీద ఎవరు రాయొద్దు. హ్మ్. సార్ రిఫాంపిసిన్ సార్. యెస్. రిఫాంపిసిన్. ఇది రిఫాంపిసిన్ అండ్ ఐసోనియాజైడ్ అని ఉంటది. అయితే ఈ మందులకు కూడా ఇది తగ్గట్ల. ఫలితంగా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని ఇట్లాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి. డ్రగ్ రెసిస్టెంట్ టీబీస్ డెవలప్ అవుతూ ఉన్నాయి. దీని మీద రాయొద్దమ్మా. రాస్తే ఇది క్లియర్ అవ్వదు. 1 సెకండ్ ఫ్రెండ్స్.
ఒక్క నిమిషం అండి. ఎవరు రాయొద్దు దయచేసి. స్క్రీన్ మీద ఎందుకు రాస్తారు? సరే. సరే. రిఫాంపిసిన్, ఐసోనియాజైడ్ అని ఉన్నాయి. వాటికి కూడా తగ్గటంలా ఇంకా అడ్వాన్స్‌డ్ లెవెల్ యాంటీబయోటిక్స్ ఇచ్చి దీన్ని క్యూర్ చేయాల్సిన పరిస్థితొస్తుంది. ఈ ఎండీఆర్ టీబీ, ఎక్స్‌డీఆర్ టీబీ అనేది ఏంటో మనం తర్వాత చూద్దాము. సరే. ఈ ప్రపంచ క్షయవ్యాధి మీద ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం మార్చి 24 బాగా గుర్తుపెట్టుకోండి అడుగుతారిది. మార్చి 24న గ్లోబల్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేని నిర్వహించుకుంటాం. ఎందుకు ఆ రోజే అంటే, ఆ రోజు మార్చి 24న రాబర్ట్ కోచ్ ఉన్నాడు కదా! ఈయన క్షయ అనేది ఒక బాక్టీరియా వల్లొస్తుంది అని కనుక్కున్నాడు కాబట్టి. క్షయ ఎందుకొస్తుంది ఎవ్వరికీ తెలీదు అప్పటిదాకా. ఫస్ట్ టైమ్ ఈయన బాక్టీరియా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుందని 1882లోనే చెప్పాడు. అందుకని మార్చ్ 24న మనం వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేని జరుపుకుంటున్నాం. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే 2024 యొక్క థీమ్ అవును. మేము టీబీని అంతం చేయగలం. యెస్! వి కెన్ ఎండ్ టీబీ అనేది నినాదం. మునుపటి సంవత్సరం కూడా ఇదే థీమ్. లాస్ట్ ఇయర్ కూడా. మన దేశంలో ఈ టీబీని ఎదుర్కోవటానికి ప్రస్తుతము ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ లేదా నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్‌ని భారత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తూ ఉంది. 1962లో జాతీయ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్‌ని, నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్‌ని ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. అదే అనేక మార్పులు, చేర్పులు పొందుతూ ఈరోజు ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌గా రూపాంతరం చెందింది. నిక్షయ్ మిత్ర ఫౌండేషన్ ఇనిషియేటివ్ గురించి మనం మాట్లాడతాం. ఇక మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ తెలుసు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. అన్నీ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ మనకి బైకుల్లోను, కార్స్‌లోను ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఉంటాయి. వాటిని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఉంటాయి. ఇవి పెట్రోల్‌తో గాని, డీజిల్‌తో గాని నడుస్తాయి. కానీ హైడ్రోజన్ తోటి నడిచేటటువంటి ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌ని రూపొందించడానికి భారతదేశానికి చెందినటువంటి టాటా మోటార్స్ లిమిటెడ్ ప్లస్ యూఎస్ఏకి చెందినటువంటి కమిన్స్ ఇంక్ అనే 2 సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేసినటువంటి కంపెనీ టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో ఏర్పాటు చేయబడుతుంది. మధ్యస్థ మరియు భారీ వాణిజ్య వాహనాల కోసం హైడ్రోజన్ బేస్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్‌ని ఉత్పత్తి చేయటానికి ఈ కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ ఇనిషియేటివ్స్ ఏవున్నా కానీ మనం క్యాచ్ చేయాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక ఇంకొకటుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పోయెమ్ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మనకు పిఎస్ఎల్‌వి సి-58 ఎక్స్‌పెరిమెంట్ లేదా ఎక్స్‌పోసాట్ మిషన్ అనేది జనవరి 1, 2024న ప్రయోగించబడింది. కదా! ఇదేం చేసిందంటే కొన్ని ఉపగ్రహాలను తీసుకెళ్ళి కక్షలో ప్రవేశపెట్టింది. ఓకే. అయితే ఈ పిఎస్ఎల్‌వి సి-58లోని లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది ఒక ప్లాట్‌ఫార్మ్‌గా మారిపోయింది స్పేస్‌లో. ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఇలాగా మారిపోయింది. దాన్నే పోయెమ్ 3 అంటున్నాం. పోయెమ్ 3 అంటే పిఎస్ఎల్‌వి ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ 3 ఒక వేదిక, ఒక మాడ్యూల్‌గా మారిపోయింది. ఈ పోయెమ్ 3లో ఇస్రో ఏం చేసిందంటే కొన్ని ప్రయోగ పరికరాలను ఉంచింది. ఉంచి కొన్ని పరిశోధనలు చేసేసింది. ఒక నెల రోజుల పాటు పరిశోధన జరిగిన తర్వాత, ప్రయోగాలన్నీ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ కిందికి వస్తుందిగ. భూ వాతావరణ ప్రభావంతో కిందికి వస్తూ భూ వాతావరణంలోకి రాగానే మండిపోయింది. బర్న్‌ట్ అయింది. సో థాట్ ఇస్రో ఏం చేసింది? రాకెట్‌ని ప్రయోగించి కక్షలో ఎలాంటి శకలాలు లేకుండా ఇది ఇక్కడే ఉండి వ్యర్థం మాదిరిగా కక్షలో తిరగకుండా భూ వాతావరణంలోకి వచ్చేసి కాలిపోయేలాగా చేసింది. సో థాట్ ప్రయోగం వల్ల కక్షలో ఎలాంటి శకలాలు ఉత్పన్నం కావట్లేదు కాబట్టి దీన్ని జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ అంటే శకలాలు ఏమీ మిగిల్చినటువంటి మిషన్‌గా పేరులోకొచ్చింది. రీసెంట్‌గా జరిగింది. భూ వాతావరణంలోకి వచ్చి ఇది కాలిపోవటం మూలంగా ఎలాంటి శకలాలు ఏర్పడలేదని ఇస్రో అఫీషియల్‌గా అనౌన్స్ చేయటం జరిగింది. సో, మీకు పిఎస్ఎల్‌వి పోయెమ్ 3 ఎక్స్‌పెరిమెంట్ కూడా ఎంసీక్యూస్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. జాగ్రత్తగా చూసుకోవాలి. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. దీంతో మీకయిపోయింది. దీని మీద రేపు టెస్ట్ ఉంటుంది. టెస్టులు ఖచ్చితంగా రాసుకోండి.
ఏపీపీఎస్సీ క్వెషన్స్ ఎట్లా ఉంటాయో అలాగే క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తాము. ఎన్నైతే అన్ని రాసుకోండి. హ్మ్. సో, ఇంగ్లీష్‌లోను, తెలుగులోను చక్కగా ఉంది కాబట్టి మీరు మాక్సిమం యుటిలైజ్ చేసుకోండి ఈ పీడీఎఫ్‌ని. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్. సార్ పోయం 3 అన్నారు కదా! ఆల్రెడీ 2 టైమ్స్ చేసారా సార్? లేకపోతే అదే పోయం 3నా? 3 అంటే పోయం ఆల్రెడీ 2 సార్లు టెస్ట్ చేసారా సార్? లేకపోతే అలా పేరు పెట్టారా సార్ అది? లేదు. అలా క్యాచీ వర్డ్ పెట్టుకున్నారు అట్లా. ఆ 2 టైమ్స్ ఏం టెస్ట్ చేయలేదు సార్? లేదు. ఫస్ట్ టైమ్ అట్లా. 0 డిగ్రీ ఓకే సార్. అట్లా. ఓకే సార్. థాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. సార్ నా పేరు కిషోర్ సార్. కిషోర్ గారు చెప్పండి. ఇది లాస్ట్ టైం మొన్న గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని ఇచ్చినటువంటి ఎస్ఎల్టీ క్వెషన్ పేపర్‌లో సార్ ఆ! టైమ్స్ ఆఫ్ ఇండియాని ఎక్కువ మాక్సిమం వాడు పిఐబి టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకున్నట్టుగా చూస్తున్నాం సార్. అన్ని పేపర్‌లో వస్తాయిలెండి. ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ఏ ఒక్క అవును సార్. పేపర్‌కి ఫిట్ అవ్వవు. అన్ని పేపర్స్‌లో అంటే వస్తాయి. ఇప్పుడు తెలుగు పేపర్స్‌లో కూడా వస్తున్నాయి. కొంచెం టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా మనం రెఫర్ చేయొచ్చు అంటారా సార్? వద్దండి ఇంకొద్దు. నేను చేస్తున్నాను కదా! మీరు పేపర్ 1 మీద ఓకే. పెట్టండి ఎఫర్ట్. సార్. నేను మాక్సిమం మీ అందరి కోసం నేను చూస్తున్నాను కాబట్టి, ఇంక మళ్ళీ మీరు దాని మీద టైం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఓకే. మాక్సిమం థాంక్ యూ ఇప్పుడు సో మచ్. మీకు జీబీఎఫ్ ఉందండి. గ్లోబల్ సార్. బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్. దాని బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి నేను సిక్స్త్ మాస్ ఎక్స్‌టెన్షన్ గురించి కూడా చెప్పేసాను. అది యాక్చువల్‌గా సార్. వెరీ బ్యాక్‌గ్రౌండ్ అది. సిక్స్త్ మాస్ ఎక్స్‌టెన్షన్ మీద యూపీఎస్సీ వాళ్ళు ప్రీవియస్ క్వెషన్ అడిగారు. సిక్స్త్ మాస్ సార్. ఎక్స్‌టెన్షన్ అనేది గ్లోబల్ డైవర్సిటీ తోటి ముడిపడినది అని చెప్పేసి మీకు తెలియాలి. అక్కడే తెలియాలి. అందుకోసం సార్. చెప్తున్నా. మీరు థాంక్ యూ సో ఇంతకంటే మచ్ సార్. బ్యాక్ ఎళ్ళలేరు. టైం వేస్ట్ అవుతది. కాబట్టి సార్. మీకు పేపర్ 1 మీద పెట్టండి ఆ ఎఫర్ట్. పేపర్ 1లో మీకు మాక్సిమం స్కోర్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సార్ నమస్తే సార్. గంగాధర్ సార్ నా పేరు. నమస్తే. చెప్పండి. సార్ ఈ కరెంట్ పాలిటీ ఏది చదువుకుంటే మనం బాగా కవర్ అవుతుంది సార్ గ్రూప్ 2 పర్పస్‌కి? కరెంట్ పాలిటీకి న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవాలి. అదే ఏదైనా సార్ న్యూస్ హిందూ అన్న పేపర్. టైమ్స్ ఎనీ ఆఫ్ న్యూస్ పేపర్. తెలుగు కానీ, ఇంగ్లీష్ ఈనాడు సార్. చదువుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ సార్. హ్మ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. సార్ ఇందాక పోయం 3 అనేసి చెప్తున్నారు కదండి సార్. దానికి మన రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ ఉన్నాయి కదా సార్. దానికి ఏమన్నా మీ రిలేషన్ ఉందా సార్? వాయిస్ క్లారిటీ లేదు. పోయం 3కిను హ్మ్. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అని రీసెంట్ గా టెస్టింగ్ చేస్తున్నారు కదండి సార్. హ్మ్. అవును. అంటే సిమిలారిటీస్ ఉన్నాయా? అంటే తేడాలు ఏమన్నా ఉన్నాయా సార్ వాటికి? లేదు. ఇది కంప్లీట్‌గా కిందకి తీసుకొచ్చేస్తారు. మీకు రీసెంట్‌గా చేసిన 'పుష్పక్' దాంట్లో అవును సార్. రీయూజబుల్ ఎంట్రీ వెహికల్ ఎక్స్‌పెరిమెంట్‌లో కంప్లీట్‌గా అది అవును కిందకొచ్చేస్తది. సార్. దాంట్లో ప్రోగ్రామ్స్ ముందుగానే పెడతాడు. కింద నుంచి ఏమి కంట్రోల్ చేయనవసరం లేకుండా ఆటోమేటిక్‌గా నిర్దేశించిన ప్రదేశానికొచ్చి ల్యాండ్ అయిపోతుంది. ఇది అట్లా కాదు. ఓకే సార్. పైకెళ్ళిన తర్వాత ఆ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది వాతావరణంలోకొచ్చి కాలిపోయేటట్లు చేస్తారనమాట. దానికి ఓకే దీనికి సార్. చాలా ఓకే సార్. తేడా ఉంది. అక్కడేమో శకలాలు ఉండకూడదు. డెబ్రీస్ ఉండకూడదు అనేది పోయం 3లో. అక్కడేంటి ఓకే సార్. కంప్లీట్‌గా ఔటర్ బాడీ పార్ట్ కానీ, దాంట్లో ఉండే ఖరీదైన ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ గాని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ వాడుకోవాలనేది ఇక్కడ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ఎక్స్‌పెరిమెంట్. ఓకే సార్. థాంక్ యూ. హ్మ్.